దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. మొదటి వచనములో అయితే నీ జనులలో అక్కడి నుంచి ప్రారంభించాలి. దానియేలు 12. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలును అతడు చెప్పాను. ఇదే గబ్రియేలు మనకు మరియతో మాట్లాడుతున్నాడు, ఎలిజబెత్తో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చారు, అటు ఇటు చూడటానికి వచ్చిన వారిని కూర్చొనేమని ఇక్కడ తల పక్కకు తిప్పకూడదు, తప్పు చేసిన వాళ్ళగా తల కిందకి దించుకోకూడదు, నేరుగా చూడాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ప్రతి మాట లోపలికి తీసుకోవాలి. ఈ దానియేలు గ్రంథంలో యేసుక్రీస్తుని గూర్చిన చాలా అంశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం కొన్ని వాక్యాలు ధ్యానం చేస్తున్నాం. దానియేలు ప్రవచిస్తాడు. దానియేలు స్వప్న భావములు తెలిసినవాడు. దానియేలు దేవుడి కొరకు సింహాల బోన్లోకి వెళ్ళినవాడు. ఈ దానియేలు ఏమంటాడంటే అంత్యకాలం గురించి మాట్లాడుతున్నాడు. ఈ అంత్యకాలము అనేది లేవనెత్తబడేటటువంటి దేవుని రాజ్య సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. దాంట్లో గ్రంథమందు దాఖలైన వారు తప్పించుకుందరు. ఉదయం కూడా మనం ఉపవాస ప్రార్థనలో మాట్లాడుకున్నాం. ఈ గ్రంథమందు దాఖలైన వారు అంటే జీవగ్రంథములో పేర్లు వ్రాయబడిన వారు. జీవగ్రంథములో పేర్లు రాయబడిన వారు ఎవరు అంటే జయించిన వారు. యేసు ప్రభు రక్షణ పొందిన వెంటనే జీవగ్రంథంలో పేర్లు రాయడు దేవుడు. కొంతకాలం ఆగుతాడు, చూస్తాడు, రాస్తాడు. రాసిన తర్వాత కూడా కొంతమంది దారి తప్పిన వారి పేర్లు తుడిచివేస్తాడు. ఈ గ్రంథమైన దాఖలైన వారు తప్పించుకుందురు అని ఉంది. అంటే దానికి అర్థం ఏంటంటే భయంకరమైన మహాశ్రమలు 7 సంవత్సరాలు ఈ లోకానికి సంభవిస్తాయి. కానీ ఈ జీవగ్రంథంలో దాఖలైన వారు ఆ శ్రమల్లోకి వెళ్ళరు. మధ్యాకాశంలో ప్రభుతో కలిసి ఉంటారు. యేసు ప్రభుతో కలిసి మధ్యాకాశంలో విందు చేస్తారు. ఈ మధ్యాకాశానికి వెళ్ళే వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. ఆ పేర్లు గలవారందరికీ దేవదూతల ముద్ర వేస్తారు. ఇదొక విషయాన్ని దానియేలు మనకు తెలియజేస్తున్నాడు. అదే సమయంలో సమాధులలో నిద్రించేవారు మేలుకొనెదరు. కాబట్టి నిద్రించిన వారు అని రాయబడింది ఇక్కడ. అంటే చనిపోయిన వారు కాదు, చనిపోయిన వారు లేవరు. నిద్రించిన వారు అంటే ప్రభువునందు నిద్రించిన వారు. అంటే నిద్రించే రోజు వరకు ప్రభువుతోటి ఉన్నవారు, ప్రభువు కొరకు జీవించేవారు, ప్రభుతో కలిసి సహవాసం చేసేవారు, వాక్యంతో కలిసి సహవాసం చేసేవారు, పరిశుద్ధులుగా జీవించేవారు, పాపము లేనివారు, మోసము లేనివారు,
నిందలు లేనివారు అని అర్థం. వారందరూ కూడా లేస్తారు. వీళ్ళందరూ దేవుని దగ్గరికి లేస్తారు. అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొందరు నిత్య జీవము అనుభవించుటకు. చూసారండి, ఈ లేచేవారిలో అందరూ మధ్యాకాశానికి వెళ్ళేవారు లేరు, అందరూ దేవుడి సన్నిధికి వెళ్ళేవారు లేరు. బాగా గుర్తుపెట్టుకోండి, రొమ్ము బాదుకునే వారిలో ఉంటారు వీళ్ళు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను వచ్చినప్పుడు ప్రతి నేత్రము నన్ను చూస్తుంది, అయితే ఎత్తబడే వారిని చూసి ఎత్తబడని వారు గుండెలు బాదుకోవటం సంభవిస్తుంది. అందరూ లేస్తారట, కానీ అందరూ ఎత్తబడరు. బాగా గమనించాలి. మరి ఎందుకు లేస్తారట? కొందరు నిందల పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేలుకొందరు. చాలా జాగ్రత్తగా వినండి. కొందరు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, దేవుని లోకానికి వెళ్ళడానికి, యేసు ప్రభుతో కలిసి ఆనందించటానికి లేస్తుంటే, కొందరు హేయులుగా నిత్యము నరకములో హింసింపబడుటకు. హేయులు అంటే అర్థం అసహ్యమైన వారు. మర్చిపోకండి, అసహ్యమైన వారు అంటే మన పక్కనే బురద ఉంది, పక్కనే పందులు ఉన్నాయి, ఇక్కడ మన పక్కన కుక్కలు తిరుగుతున్నాయి, చూస్తున్నాం. ఒక పందిని మన మధ్యకు రానివ్వం, ఒక కుక్కను మన మధ్యకు రానివ్వం, అందరం కంగారు పడతాం. ఒకవేళ పంది బురదతో వస్తే కనుక మన ఎవరు ఇక్కడ ప్రశాంతంగా ఉండలేం. అలాగే కుక్క అసహ్యమైంది నోట్లో పెట్టుకుని వస్తే మన మధ్యలోనికి రానివ్వలేం. ఈ కుక్కలు పందులు మేలుకొంటారు అసహ్యమైన జీవితంలోనికి వెళ్ళడానికి. కాబట్టి ఈ కుక్కలు పందులు ఎవరంటే యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడి రక్షణ పొంది తిరిగి మురికి పనులు చేసేవారు. మనం 1వ తారీఖు నుంచి ప్రతిరోజు ఇవే అంశాలు దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. రక్షణ పొంది పాపము చేసేవారు, రక్షణ పొంది అబద్ధాలాడేవారు, రక్షణ పొంది మోసం చేసేవారు, రక్షణ పొంది అన్యాయం చేసేవారు, రక్షణ పొంది ఆ రక్షణ కాపాడుకోలేనటువంటి వారు, వీళ్ళందరూ కూడా అసహ్యమైన దానికి, అసహ్యమైన స్థలములోనికి వెళతారు. ఈ శ్మశానం దగ్గర పక్కనే శ్మశానం కూడా ఉంది. ఈ శ్మశానం దగ్గర ఒకడు ఉండేవాడు, వాడి లోపల 2000 దెయ్యాలు ఉండేవి. అసహ్యమైన స్థలములో నివసించేవాడు. దేవుడు వాడిని విడిపించాడు. దెయ్యాలు దేవుణ్ణి బతిమాలుకున్నాయి. ఏమని బతిమాలుకున్నాయో తెలుసా? జాగ్రత్తగా వినండి. ప్రభువా, మేము ఎంతకాలం ఏదో హాయిగా గడిపేశాం వీడితోటి శ్మశానాల్లో, ఎంతకాలం మా జీవితం బాగానే ఉంది, కానీ మాకు పాతాళం అంటే చాలా భయం. మేము అనుకున్నాం వీడు ఇలాగే మాతో పాటు ఉంటూ చచ్చి మాతో పాటు పాతాళానికి వస్తాడు అనుకున్నాం. మధ్యలో నువ్వు వచ్చేసావు, రక్షించేసావు. హల్లెలూయా. మధ్యలో వచ్చేసావు రక్షకుడు, అతని నుంచి మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావు, కానీ దయచేసి మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు. ఆ పందులు ఉన్నాయే, ఆ పందులకి మాకు జత, ఆ పందుల్లోకి పంపించు. ఆత్మీయ సత్యం ఏంటంటే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే గనక అవి పందుల్లోకి పంపించమని దేవుణ్ణి అడిగాయి. పందుల్లోకి వెళ్ళి
పందుల్లోకి వెళ్ళినాయి, కానీ పందులన్నీ చచ్చిపోయినాయి, పందులు చంపేసినాయి. తర్వాత ఎక్కడికి వెళ్ళినాయి అనేది చాలా అద్భుతమైన విషయం. పందుల్లోకి వెళ్ళినాయి, పందులు చంపేసినాయి, తర్వాత ఎక్కడికి వెళ్ళినాయి చెప్పాలి ప్రసన్నమణి గారు. అన్నీ తెలిసేవాడికి అలాగే ఉంటుంది అయోమయంగా. రాబోయే రోజుల్లో తణుకులో 200 మందితో ఆరాధన చేయాలి వీడి. మొట్టమొదటి లైన్లోనేమో సుజాత గారు నుంచోవాలి ఆరాధనలో. దేవుని స్తోత్రం. పందుల నుంచి ఎక్కడికి వెళ్ళి ఎస్తేరు గారు మీకు అర్థమైపోయింది. పందుల లాంటి పనులు చేసేవాడి దగ్గరికి వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. ఇంకా అర్థం అవ్వలేదా మీకు? పందుల్లో నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి పందుల లాంటి మనుషుల దగ్గరికి వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు స్పష్టంగా గ్రహించండి, రక్షణ పొంది పాపం చేసేవారి దగ్గర యేసు లేడు. ఎవరున్నారు? పందుల్లోకి వెళ్ళి అన్నీ వాళ్ళ దగ్గర హాయిగా నివాసం చేస్తున్నాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు మనం పందుల్ని కుక్కల్ని వేరు చేయాలా కలుపుకోవాలా? నోరు తెరవాలి. వేరు చేయాలా కలుపుకోవాలా? కాబట్టి పంది వలె కుక్క వలె అని పాట పాడతారు కదా మీరు రొట్టె విరుపులో. అలాంటి జీవితాలు మనందరే కూడా. మనం ఎవరం గొప్పవారం కాదు, నేను అసలు గొప్పవాడిని కాదు. ఈ ప్రాంతాలంతా నేను తిరిగిన వాడినే, ఆడుకున్నవాడినే. ఆ వెనకాలంలో స్కూల్లోనే నేను 5వ తరగతి వరకు చదువుకునేవాడిని. నేను 2వ తరగతి నుంచి 5వ తరగతి దాకా స్కూల్లో చదువుకున్నాను. 1వ తరగతి సెంటర్లో చదువుకున్నాను. మాకు తడికల్లాగా ఉండేవి, తడికలు పెద్ద పెద్ద ఖాళీలు ఉండేవి. మేము ఆ ఖాళీల్లో కూర్చొని పిల్లలందరం చూసేవాళ్ళం. అప్పుడు కూడా చచ్చిపోయినటువంటి వారిని ఒక పెద్ద మండపంలాగా పెట్టి పైన కర్రలు కట్టి దాని మీద తీసుకొచ్చేవారిని తలకాయ కట్టేవారు కాదు, ఇక్కడ మెళ్ళ దగ్గర ఇలాగ అనేవాడు. మాకు ఎప్పటికీ గుర్తు. అంటే నేను 4వ తరగతి విషయం చెప్తున్నాను మీకు. మేమందరం కలిసి పిల్లలందరం అనుకునేవాళ్ళం, మాస్టర్ లేని టైంలో ఉంటే చంపేస్తాడు. ఏమనేవాళ్ళం అంటే, ఆడు ఎలా అంటున్నాడు తీసుకెళ్తున్నారు, ఆడేమో ఇలాగ అంటున్నాడు, ఆడు ఎలా అంటున్నాడు ఆయన బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు అనుకునేవాళ్ళం. ఆ వయసులోనే దేవుడు మాకు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఎవ్వరు కూడా చనిపోవటానికి ఇష్టపడే వ్యక్తులు కాదు, కానీ మనకిచ్చిన దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, మనం చనిపోయినా పర్లేదు కానీ పందుల వలె కుక్కల వలె దొర్లుతూ చనిపోకూడదు. హల్లెలూయా. పరిశుద్ధులుగా నిద్రించాలి. ఇక్కడ నిత్య జీవం అనుభవించుటకు మేలుకోవాలి. మనం నిత్య జీవము యేసుక్రీస్తుతో కలిసి మధ్యాకాశంలో విందు చేయటానికి లేవాలి మనం. అదే క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించేవారు, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు, క్రీస్తులాగా జీవించేవారు నిత్య జీవం పొందుకోవటానికి మధ్యాకాశానికి వెళతారు. అటువంటి వారిలో మనం ఉండాలి. విశ్వాస వీరుల వరుసలో నిలుపుమా, విశ్వాస వీరుల వరుసలో నిలుపుమా, ప్రార్థనా వీరుల వరుసలో నిలుపుమా, వాక్య సేవకుల వరుసలో నిలుపుమా, సువార్త వీరుల వరుసలో నిలుపుమా. యేసు ప్రభో మా రక్షకా, యేసు ప్రభో మా రక్షకా, త్యాగ వీరుల వరుసలో నిలుపుమా,
హతసాక్షులైన వారి వరుసలో నిలుపుమా, సత్య స్వాతంత్రుల వరుసలో నిలుపుమా, యథార్థ సేవకుల వరుసలో నిలుపుమా. యేసు ప్రభో మా రక్షకా, యేసు ప్రభో మా రక్షకా, ఆత్మపూర్ణుల వరుసలో నిలుపుమా, ప్రవచనాబద్ధుల వరుసలో నిలుపుమా, ఆత్మకాపరుల వరుసలో నిలుపుమా, నిత్య జీవ సంపన్నుల వరుసలో నిలుపుమా. యేసు ప్రభో మా రక్షకా, యేసు ప్రభో మా రక్షకా. జూలై 2 పాస్టల్ కాన్ఫరెన్స్లో ఈవిడ పాడింది ఎప్సు గారు. పాట బాగుందండి అంటున్నాడు. ఆ పక్కనే రాజు అనే పాస్టర్ గారు. పొరపాటుని చెప్పాను, నేనే రాశానండి. వెళ్ళిపోయి అందరికీ చెప్పేశాడు. అందరూ దప్పట్లో కొట్టేసి, మీరు రాశారా? నేను రాశానని ఎప్పుడు ఎక్కడ చెప్పుకోను. చాలా పాటలు నా పాటలు పాడుతున్నారు అక్కడక్కడ. నేను రాశానని చెప్పలా, ఎందుకంటే నేను రాయలేదు కనుక. మోకరించి పరిశుద్ధాత్ముడు రాశాడు, దేవుని స్తోత్రం. కాబట్టి అలాంటి జీవితం నాకు కావాలని నేను ఈ పాట రాసి 22 సంవత్సరాలు అయింది, దేవుని స్తోత్రం. కాబట్టి అలా జీవించాలనే ఆశతో రాశాను. కాబట్టి ఇక్కడ నిత్య జీవానికి వారు లెగుస్తున్నారు, నిందల పాలగుటకు, హేయులగుటకు. ఎందుకంటే దూతలు చిచ్చి 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 అంటారు ఆయన చూసి. ఎందుకు అలా అంటారంటే, దూతలు చూడండి ఎంత గొప్ప రక్షకుడు, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ పొంది మీరు అసహ్యమైన పనులు చేసి, దరిద్రపు పనులు చేసి, దెయ్యాల నివాసంలోనికి వెళుతున్నారంటే మీరెంత దరిద్రులు అని దూతలు అంటారు. దేవుని స్తోత్రం. మరి మనం బతుకున్నాం ఈరోజు. మరొక్కసారి ఇంకా 2 రోజుల్లో మనకి ఈ క్రిస్మస్ వార్తలు ముగుస్తాయి. కాబట్టి ఈరోజైనా నిర్ణయానికి వద్దాం. మనందరం నిత్య జీవం పొందుకోవాలి. హల్లెలూయా. నిత్య నరకానికి. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసుని అడిగారు, ఎందుకు మీరు ఈ లోకానికి వచ్చారంటే, నశించే దానిని వెతికి రక్షించటానికి వచ్చాను. ఎవరైతే ఆ పాతాళ లోకానికి, నరకలోకానికి వెళ్ళిపోతున్నారో పట్టుకుని, అమ్మా అయ్యా వెళ్ళొద్దు నాన్న, మీరందరూ నా పిల్లలు, పాపం చేయకండి, ఇంతవరకు చేసిన పాపాలను నేను కడిగి వేస్తున్నాను, ఇక మీదట మీరు పాపాలు చేయకండి, మిమ్మల్ని పరలోకానికి నడిపించడానికి నేను వచ్చాను అని దేవాది దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి 2025 సంవత్సరాలకు 24 సంవత్సరాలకు ముందు ఆ దేవాది దేవుడు వచ్చాడు ఇక్కడికి. దయచేసి జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఆ దేవుడు ఇక్కడికి వచ్చిన కారణం నశించేదానిని వెతికి రక్షించటానికి. వెళ్ళిపోతున్నాడు చూసావా నీ కొడుకు, అది నీ క్రమశిక్షణ. కాబట్టి చెప్తున్నాను, పిల్లల్ని కానీ చాలా క్రమంగా పెంచాలి, లేకపోతే ఏం ప్రయోజనం ఉండదు, చివరికి బాధపడే ప్రయోజనం ఉండదు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ జీవితాన్ని కాపాడుకోవాలి, మనకిచ్చిన వారిని కాపాడుకోవాలి. భర్తని, భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకిచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మనం కాపాడుకోవాలి. దానియేలు ప్రవచిస్తున్నాడు, అయితే బుద్ధిమంతులైతే, చెప్పండి అందరూ చెప్పాలి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై, జ్యోతులు కాదు, పోలిన వారై.
ఉదాహరణకి దేవుడు కొన్ని చిన్న నక్షత్రములను పెద్ద నక్షత్రములను చేసెను, పెద్ద జ్యోతులు చిన్న జ్యోతులు చేసెను. కాలములు సమయములు నిర్మించుటకు ఆయన సూర్యచంద్ర నక్షత్రాదులను చేసెను. ఈరోజు మనకి పగలు సూర్యకాంతిలో మనందరం జీవిస్తున్నాం. సూర్యుడే లేనప్పుడు ఇంకా దాని గురించి ఊహించడానికి కూడా సరిపోదు మనకి. అలాగే సాయంత్రం అయ్యేటప్పటికి చంద్రుడితో పాటు నక్షత్రాలు, ఈ నక్షత్రాలు చంద్రుడు అంతా కలిపి చీకట్లో మనకు వెలుగును చూపిస్తున్నాయి. ఒకవేళ ఈ లైటింగ్ అంతా ఆరిపోయినా కూడా వెలుగు అలాగే ఉంటుంది. ఆ నక్షత్రాల వెలుగు, ఆ చంద్రకాంతి. పగలు జ్యోతిని, రాత్రి జ్యోతిని వాడుకుంటున్నాడు దేవుడు. పగలు రాత్రి కూడా జ్యోతులను వాడుకుంటున్నాడు. ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక మాట మాట్లాడుతూ అంటాడు, అక్కడ ఏ దేవాలయమును లేదు, సూర్యచంద్ర నక్షత్రాదులు లేవు, అక్కడ యేసుక్రీస్తే వెలుగుగా ఉంటాడు. హల్లెలూయా. అంటే జాగ్రత్తగా వినండి, సూర్యచంద్ర నక్షత్రాదులను చేసిన యేసుక్రీస్తు ఎంత వెలుగై ఉంటాడో. హల్లెలూయా. కాబట్టి ఆయన వెలుగై ఉండెను. కాబట్టి మన పిల్లలు, ఆయన పిల్లలమైనటువంటి మనము ఎక్కడుంటే అక్కడ ప్రకాశించాలి, ఎక్కడుంటే అక్కడ వెలుగుగా మనం ప్రకాశించాలి. మన మీద బాధ్యత ఉంది, మన మీద దేవుడు బాధ్యత పెట్టాడు. మీరు కిందకు చూడొద్దన్నాను కదా, కీర్తన కింద ఏం చూస్తున్నావు నువ్వు? కీర్తన ఇందాక నుంచి ఇలాగే ఉన్నావు నువ్వు. ఎందుకో మరి పాపం, నేరం ఏమైనా చేసావా? మరి చూడు నేరుగా, ఇదిగో మీ రాజు వచ్చాడు తలలెత్తుకొనుడి అన్నాడు. కాబట్టి ఒకవేళ మెడనరాలు ఏదైనా జబ్బు అయితే తల ఇలా పడిపోతూ ఉంటుంది, పెట్టినా మళ్ళీ పడిపోతుంది. ఆ జబ్బు ఏం లేదు కదా నీకు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌలు అంటున్నాడు, జీవవాక్యమును చేత పట్టుకొని మీరు నాకు జ్యోతుల వలె కనిపిస్తున్నారు. హల్లెలూయా చెప్పండి. జీవవాక్యాన్ని పట్టుకొని మీరు ఎలా కనిపిస్తున్నారు? జ్యోతుల వలె. మనకు దేవుడు జీవవాక్యాన్ని ఇచ్చాడు. మనం చీకట్లో ఉన్న వారందరినీ వెలుగులోనికి నడిపించడానికి మనలను నక్షత్రాల వలె చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నక్షత్రాలు ఎవరు చెప్పాలి? బుద్ధిమంతులు. నక్షత్రాలు ఎవరు? బుద్ధిమంతులు అంటే ఎవరు? నక్షత్రాలు బుద్ధిమంతులు అంటే ఎవరు? ఆకాశ మండలములో జ్యోతుల వలె ఎప్పుడు ప్రకాశించేవారు. హల్లెలూయా. అంటే ఎప్పుడు పరిశుద్ధులుగా ఉండేవారు, ఎప్పుడు పవిత్రులుగా ఉండేవారు. వారు ఎక్కడ ఉన్నా పవిత్రులుగానే ఉండేవారు. వీళ్ళు ఏం చేయాలట? నీతి మార్గమును అనుసరించి. చెప్పండి, చూసారా? నీతి మార్గము ఈ లోకములో ఒకే ఒక్క నీతి మార్గము. ఎవరైనా నోరు తెరవాలి. నేనే సత్యము, నీతి మార్గము. దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గం ఎవరు? యేసు. హల్లెలూయా. నీతి మార్గమును అనుసరించి మనం ఎవరి మార్గంలో నడవాలట? యేసు మార్గములో. మొట్టమొదట మనం ఆయన్ని అనుసరించాలి. శిష్యులతో చెప్తాడు మత్తయి 28లో, నా ఆజ్ఞలు మీరు గైకొని తరువాత వారిని గైకొనవలనని ఆజ్ఞాపించుడి. హల్లెలూయా. మొదట నేను చేయకుండా మీకు చెప్తే ఆ విలువ ఉండదు. మీరు కూడా చెయ్యకుండా చెప్తే మీకు విలువ ఉండదు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు.
ఎవరు అనేకులను త్రిప్పుదురు. హల్లెలూయా. అంటే మనలో అందరి మీద బాధ్యత ఉంది, నక్షత్రాలకున్న బాధ్యత. ఒక్కసారి ఆ చరిత్రలోకి వెళ్ళండి. జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు. నక్షత్రం చక్కగా వచ్చింది. నక్షత్రం యేసయ్య ఇంటి దాకా వచ్చి వారిని యేసు దగ్గరికి నడిపించి, యేసు దగ్గర వారు మోకరించి ఆరాధించే వరకు నక్షత్రం అక్కడే ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇది మన బాధ్యత. అందుకే అరుస్తాను నేను. నా మనవడు అంటున్నాడు రాత్రి, అంతంత కేకలేస్తారండి తాతయ్య గారు. కేకలు కాదు, అది ఆవేదన, హృదయంలో ఉండే ఆందోళన, హృదయంలో ఉండేటటువంటి ఆవేశం కదండి. కాదంటారా? గట్టిగా చెప్పాలి. అవునంటారా కాదంటారా? ఒక్కటే ఆవేశం. అదేంటంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, మీరందరూ ఆయన దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. జీవవాక్యం ఇలలో చాటుచు, జీవవాక్యము ఇలలో చాటుచు, జీవితము అర్పించిన, జీవితము అర్పించిన హతసాక్షుల కవిలలో, హతసాక్షుల కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. ఆకాశమండలములు తిరిగెడు, అంధకార శక్తులను గెలచిన విజయ వీరుల కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సన్నిధి మహిమాధననిధి, దాతను వేడి వరములు పొందిన ప్రార్థన వీరుల కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. ఎలాంటి జీవితం అనుకున్నావు? నువ్వు ఎలా త్రిప్పగలవు? నువ్వు తిరగకుండా ఎలా త్రిప్పగలవు? ఒకరోజు కొత్తపాడు నుంచి వస్తుంటే ఒక తల్లి కొడుకులు మోటార్ సైకిల్ మీద ఇలాగా మన రాలింగ్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలండి అన్నారు. అన్నాను, నేను మీకు వేల్పూర్ దాకా దారి చూపిస్తాను, అక్కడి నుంచి రాలింగ్ ఎలా వెళ్ళాలో చెప్తాను, నా వెనకాలే రండి అన్నాను. వాళ్ళు నా వెనకాల వస్తున్నారు. నేను కోటేరు నుంచి అలా తణుకెళ్ళిపోతే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ గురించి అయినా నేను వేల్పూర్ దాకా వచ్చి రాలింగ్కి వారికి దారి చూపించాలి కదా. అలాగే నేను యేసు దారి కనుగొన్నాను, నేను యేసు కూడా నడుస్తున్నాను. మిమ్మల్ని అందరినీ యేసు దగ్గరికి నడిపించాలి. హల్లెలూయా. మార్గము. నేను దారి తప్పిపోతే మీకు ఎలా దారి చూపించగలను? బుద్ధిమంతులైతే దారి తప్పరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు. త్రిప్పుదురు అన్న మాటే నేను చాలాసేపు వివరించగలను, కానీ త్రిప్పటం అనేది చాలా ముఖ్యం. త్రిప్పటం. అలా వెళుతున్నాడు, తిప్పు. ఇలా వెళుతుంది, తిప్పు. దారి తప్పుతున్నారు, తిప్పు. పాపంలోకి వెళ్తున్నారు, తిప్పు. అబద్ధాలు ఆడుతున్నారు, తిప్పు. ఈ పని మనకు ఉంది. ఈ పని మనం నిరాటంకంగా జీవించినంతకాలం చేయాలి. అమ్మ అలాగెళ్ళకు, నువ్వు ఎందుకు అలా చూస్తావు?
సరిగ్గా చూసేటప్పటికి ఆ పక్క చూస్తుంది. తిప్పాలి. ఎందుకంటే మనసు తిరిగాక కళ్ళు తిరుగుతాయి, కళ్ళు తిరిగాక మనసు తిరుగుతుంది. మనసు కళ్ళు తిరిగిన తర్వాత చాలా తిరుగుతాయి. దేవుని స్తోత్రం. చాలా ప్రమాదంలో పడిపోతారు. సూటిగా చూడు అని ఉంది బైబిల్లో. కాబట్టి మనము ఆ భయంకరమైన పాతాళ మార్గంలోనికి వెళుతున్న వారిని నీతి మార్గం వైపు, యేసు వైపు తిప్పటానికి దేవుడు మనలను యేసుని చూపే నక్షత్రాలుగా చేశాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? మనల్ని ఊరికే చేయలా దేవుడు, నక్షత్రముల వలె చేశాడు. మనము ఖచ్చితంగా ఆ దేవుడిని చూపించడానికి ఏర్పాటు చేయబడిన నక్షత్రము. జ్ఞానులంటారు యూతుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూతుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన నక్షత్రము చూసి మేము వచ్చితిమి. దేవుని స్తోత్రం. ఏం చూసి వచ్చాం? ఆయన చెప్పాలి. మనం ఎవరం? ఆయన నక్షత్రాలు కాదా? మాట్లాడరేటి? నేను యేసు క్రీస్తును చూపే నక్షత్రముగా ఏర్పాటు చేయబడ్డాను అన్నవారు అందరూ కూడా చేయి చూపించండి. అర్థమైందా మీకు? షర్మిల ఒక్క ఆవిడే కనబడుతుంది కత్తోపాడోళ్ళు. రారండి, ఉపవాస ప్రార్థనకు వచ్చారు కదా, ఇంక వాక్యానికి రారా? నక్షత్రం మధ్యలో ఆగిపోయిందా? యేసును చూపించలేదా? నక్షత్రం మధ్యలో ఆగిపోయిందా? మరి మళ్ళీ రేపు సాయంత్రం వస్తారా? ఎందుకంటే చుట్టాలు ఖచ్చితంగా వస్తారు కదా, మానరు. ఈరోజు చుట్టాలు కాదు కాబట్టి ఏమనుకోరు. రేపు మహిమ వాళ్ళ అమ్మగారు ఊరుకోరు. వదిన ఎంత దుఃఖం చేసింది, నాకు ఎందుకు రాలేదా అంటుందని భయంతోటైనా వస్తారు. ఇక్కడ వదిలిన వాళ్ళు లేరు కదా, అందుకనే రారు. నేను మొన్నే చెప్పాను, బుధవారం ఏం చెప్పాను తెలుసా? ఉపవాస ప్రార్థనకు వస్తే ఇంక మీరు సువార్తకు రారా అని అడిగాను. మరి క్రిస్మస్ ఆరాధనకు వచ్చి సాయంత్రం ఎందుకు ఉండిపోయారు? బుధవారం కత్తోపాడు వారు వింటున్నారు కనుక వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. బుధవారం క్రిస్మస్ ఆరాధనకు వచ్చి సాయంత్రం ఎందుకు ఉండిపోయారు? హేమక్క చుట్టం కదా, రేపు మహిమక్క చుట్టం, అందుకుండిపోయారు. ఎందుకంటే సాయమ్మ గారి కోళ్ళు. అవునా కాదా? కత్తోపాడు వారికి లాస్ట్ వార్నింగ్, ఇక్కడ నుంచి ఏ కార్యక్రమానికి మానేసినా ఊరుకొని అన్నిటికీ మానేయండి, లేకపోతే రేపు సాయంత్రం కూడా రాకండి. రేపు సాయంత్రం మీరు వస్తే నేను ఊరుకోను. మీరు రేపు సాయంత్రం రావటానికి కత్తోపాడు వారిని అనుమతించటం లేదు, రావద్దు. ఒకవేళ రేపు సాయంత్రం మీరు రావాలనుకుంటే భవిష్యత్తులో ఏ కార్యక్రమానికి మానడానికి వీరలేదు. మానరు, జాగ్రత్త, హెచ్చరిక చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. 100కి 100% మాట్లాడుతున్నది ఇశ్రాయేలు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చుట్టాలొద్దు, పట్టాలొద్దు, యేసు కావాలి. కాబట్టి యేసును చూపేటటువంటి నక్షత్రాలుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన పూర్వీకులను అడగండి, మనల్ని ప్రశ్నించుకుందాం. ఒక్కసారి నాకు సమాధానం చెప్పండి.
సూర్యుడు రాలేదు, చంద్రుడు రాలేదు అన్న రోజు ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడైనా ఉందా చెప్పండి. రైట్, ఓకే. అలాగే జ్ఞానులకు నక్షత్రం, జ్ఞానులు హేరోదు మందిరంలోకి వెళ్ళిపోయాడని చెప్పి నక్షత్రం వెనక్కి వెళ్ళిపోయిందా, అక్కడే ఉందా? యేసును చూపే వరకు కదలలేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనము ఎప్పుడూ యేసుతో కలిసి నడుస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడూ యేసును చూపుతూనే ఉండాలి. ఇది మనకు దొరికిన మహాభాగ్యం. హల్లెలూయా. ఇంత భాగ్యం ఎవరికి దొరకలేదండి. యేసును చూపే భాగ్యం, యేసును చూపించే భాగ్యం. స్టీఫెన్ వైఫ్ మాట్లాడుకో. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కత్తపాడు వాళ్ళు అన్నారు, మనల్ని అనలేదనుకుంటున్నారా? మిమ్మల్ని కూడా ఊరుకోను. రాలింగ్ ఎవరు రాకపోయినా, వెళ్ళిపోరు ఎవరు రాకపోయినా అందరూ లెక్కే. నాకు చూస్తూనే ఉన్నాను. కొందరింటికి రావటం, కొందరింటికి మానేయటం క్రమం కాదు. జాగ్రత్త. నాకు అందరూ ఒకటే. సంఘంలో ఉన్న 300 మంది నాకు సంపూర్ణంగా పిల్లలే. దేవుని స్తోత్రం. గద్దిస్తాను, ఏదైనా అంటాను, దేవుడి దగ్గర గోదాడుతాను, ప్రార్థన చేస్తాను, విరగొట్టమని కూడా అడుగుతాను. దేవుని స్తోత్రం. కాబట్టి అనేకులను త్రిప్పుదురో నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. అంటే కొంతసేపు కనబడి కొంతసేపు ఆగిపోయేది కాదు నక్షత్రం. మీకు విషయం తెలుసా? తెలిసే ఉంటుంది. నక్షత్రాలు పగలు కనబడతాయా? కనబడతాయా? ఎప్పుడు కనిపిస్తాయి? పగలు ఎక్కడ ఉంటాయి? చెప్పు గట్టిగా చెప్పాలి. అక్కడే ఉంటాయి. దేవుని స్తోత్రం. ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏంటి? అర్థం ఏంటి? సాయంత్రం అయ్యే వరకు అవి ఎదురు చూస్తూ ఉంటాయి. హల్లెలూయా. అంటే వాటి డ్యూటీ నుంచి తప్పుకో. అంటే నైటు వాటికి డ్యూటీ, కానీ పగలు కూడా అక్కడే ఉంటాయి. వింటున్నారా మీరు అందరూ? అంటే దేవుడు అన్నాడు, మీరు సాయంత్రం అయ్యే వరకు కూడా అక్కడే ఉండండి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మన జీవితంలో యేసు ప్రభువు చాలా అద్భుతమైన మాట చెప్పాడు. వెలుగు ఉండగానే దేవుని పని చేయండి, చీకటి వస్తుంది, అప్పుడు మీరు దేవుడి పని చేయలేరు. దేవుని స్తోత్రం చెప్పండి. వెలుగు ఉండగా చీకటి అంటే ఏంటి? మరణం. హల్లెలూయా. అంటే బ్రతికున్నంతకాలం చెప్పండి నక్షత్రం పనిచేస్తూనే ఉండాలి. హల్లెలూయా. మనం చనిపోతాం కదా, స్వరం మూగబోతుంది, స్వరం ఆగిపోద్ది, మనిషి అచేతనుడైపోతాడు, గుండె ఆగిపోద్ది, శరీరంలో అవయవాలన్నీ ఆగిపోతాయి. ప్రసంగులు అద్భుతంగా రాశాడు. జాగ్రత్తగా వినండి. అన్ని శబ్దాలు అలాగే ఉంటాయి, అన్ని శబ్దాలు అలాగే ఉంటాయి. కానీ చాలా బాధాకరమైన విషయం, చనిపోయిన వ్యక్తికి ఏ శబ్దము వినపడదు. గట్టిగా గట్టిగా చెప్పండి. చనిపోయిన వ్యక్తికి ఇంకే శబ్దం వినపడదు, ఏమీ కనపడదు. దేవుడు జ్ఞానం నేర్పుతున్నాడు మనకి. వెలుగు, ప్రాణము,
వెలుగు, రక్షణ ఉండగానే సరి చేసుకో, చక్కదిద్దుకో, దేవుడు పని చేయి, తప్పుడు పనులు మానేయి, మోసం మానేయి, అబద్ధాలు మానేయి. అవకాశం ఉన్నంతకాలము నోరు పడిపోయేదాకా, చూపు ఆగిపోయేదాకా, కాళ్ళు చేతులు ఆగిపోయేదాకా దేవుడు పని చేయి. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? అలా చేయటానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ దగ్గరికి వచ్చాడు కాలేబు. అయ్యా, నాకు ఇప్పుడు 85 సంవత్సరములు, నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు. దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నీతోటి నాతోటి మాట్లాడినప్పుడు నాకు 40 సంవత్సరాలు. ఇప్పుడు 45 ఏళ్ళు. 40వ ఏట నాకే బలం ఉన్నదో 85వ ఏట అదే బలముతో ఉన్నాను. హల్లెలూయా. దేవుడు నన్ను సజీవుడిగా కాపాడాడు. ఇప్పుడు నాకు ఆ మడుగులు, ఆ పొలమును, ఆ భూమిని నాకు ఇయ్యి, దాన్ని నేను వ్యవసాయం చేస్తాను అని యెహోషువతోటి ఆ పొలము అడుగుతున్నాడు కాలేబు. 85వ ఏట పొలము తీసుకొని వ్యవసాయం చేస్తాడంట. కాలేబుకి నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా ఇంకా 40 ఏళ్ళు నేను ఉంటాను. హల్లెలూయా. చూసారా? దేవుడు పని చేయండి. మనందరం దేవుని నక్షత్రాలు. నిర్విరామముగా ఆయన పని చేయండి. ఎప్పుడు ఆయన పని చేయండి. మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు, నమ్మకంగా ఎన్నుకున్నాడు. మనం దేవుడికి, మనుషులకి నమ్మకంగా జీవించాలి. హల్లెలూయా. నమ్మక ద్రోహం చాలా ప్రమాదం. నాతో చెప్పాలి మధ్యాహ్నం, పాస్టర్ గారు సాయంత్రం మేము రావట్లేదని చెప్పాలి నాతోటి. ఇంకొకసారి ఇలాంటి సంభాషణ రాకూడదు. లేదా కత్తపడి ఆగిపోతాను నేను రేపటి నుంచే చెప్తున్నాను. జాగ్రత్త. మీ నిర్ణయాలు, మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవటానికి వీర్లేదు. మనకి ఇష్టమైనప్పుడు వెళ్దాం, లేకపోతే ఆగిపోదాం. నిర్ణయాలు మీరు తీసుకోవటానికి కుదరదు ఈ సంఘంలో. నేనైనా మీరైనా ఆయన ప్రకారమే నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనం ఎవరం? నీతి మార్గం వైపు త్రిప్పటానికి ఏర్పాటు చేయబడిన నక్షత్రాలు. హల్లెలూయా. నక్షత్రాలు వాటి పని మానేసినాయా? మానలేదు. మనం కూడా మన పని ఎప్పుడు మానకూడదు. మాట్లాడరా? మానకూడదు. సరేనా? ఇంకొక మాట, నీతి మార్గంలోనికి తిప్పాలి అనుకోండి. తిప్పేవాడు ఏ మార్గంలో ఉండాలి? నోరుతెరు. తిప్పేవాడు నీతి మార్గంలో ఉండాలి. హల్లెలూయా. నీతి మార్గంలో ఉన్నవాడే నీతి మార్గంలోకి తిప్పగలుగుతాడు. ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నానంటే నా జీవిత కాలమంతా నేనేసుని వెంబడింతున్, నా జీవిత కాలమంతా నేయేసుని వెంబడింతున్, వెంబడింతున్,
వెంబడింతున్ యేసునే వెంబడింతున్ యేసునే వెంబడింతున్ నా జీవిత కాలమంతా నే యేసునే వెంబడింతున్ సువార్తను ప్రకటింతును వాక్యమునే బోధింతును సువార్తను ప్రకటింతును వాక్యమునే బోధింతును సమయమైన అసమయమైన సమయమైన అసమయమైన నా జీవిత కాలమంతా నే యేసుని వెంబడింతున్ నా జీవమైన మరణమైన సంతోషమైన దుఃఖమైన సంతోషమైన నా జీవిత కాలమంతా నే యేసుని వెంబడింతున్. మీ అందరి ముందు కుడి చేయెత్తి మాట్లాడుతున్నాను. నేను యేసుని వెంబడిస్తాను, మీలో వెంబడించని వారిని ఊరుకోను, వెంబడించలేని వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం తప్ప మరొక మార్గం యేసు సేవా కేంద్రంలో లేదు అని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఎవరిని వెంబడిస్తాను? మనందరూ ఎవరిని వెంబడించాలి? క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రీస్తుని ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే క్రీస్తుకి ఇష్టమైన జీవితములు ఉండి ఆరాధించటం. మనందరం ఎవరిని వెంబడించాలి? గట్టిగా యేసుని వెంబడించాలి. వాక్యం తప్ప మనకు ఒక ఆధారము లేదు, వేరే గొడవ మనకొద్దు. కాబట్టి దానియేలు గబ్రియేలు అంటున్నాడు, పేరెట్టికెత్తున్నాడు. ఎంత ధన్యుడో దానియేలు. అంటే దేవుడు పంపించాడు ఈ వార్త. గబ్రియేలు మాటలు కాదు, దేవుడు మాటలు. 8 అడుగులు ఎత్తున్న దేవదూత రెక్కలతో దిగి మాట్లాడుతున్నాడు. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఈ మాటలన్నీ కూడా మరుగు చేసి ఈ గ్రంథాన్ని ముద్రించు. అంత్యకాలం వరకు మరుగు చేయబడిన మాటలేవి, మరుగు చేయబడని మాటలేవి. దీంట్లో లోతైన సత్యం ఒకటి ఉంది. దేవుడు దానియేలుకి ఒక సమాచారాన్ని పంపించాడు. దానియేలు బయలుపరచలేదు. యోహానుకి దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. దానియేలు గుప్తంగా పెట్టాడు, దాన్ని మర్మంగా పెట్టాడు. దానియేలుకి దేవుడు చెప్పిన మాటలు మర్మంగా పెట్టాడు. నువ్వెవరికి చెప్పకప్పుడే. ఎందుకంటే యేసు వస్తాడు, యేసు పుడతాడు. దానియేలుతో ఇవన్నీ చెప్పాడు, కానీ దానియేలు మరుగు చేయమన్నాడు దేవుడు. చెప్పకు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసయ్య వస్తాడు. యేసయ్య కూడా మరుగు చేశాడు చాలా మాటలు. ఈ మరుగు చేసిన మాటలన్నీ యోహాను కాలిపోయిన తర్వాత, కళ్ళు పేలిపోయిన తర్వాత, మనిషి భయంకరంగా అయిపోయిన తర్వాత యేసు ప్రభు పరలోకానికి యోహాన్ని తీసుకెళ్ళి అక్కడ మాట్లాడి, అక్కడ దర్శనం చూపించి మనకు బయలుపరచబడిన ప్రకటన గ్రంథము. హల్లెలూయా. ఇప్పుడు సబ్జెక్ట్ చాలా పెద్దది, కానీ నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. అదేంటంటే, చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును. ఒక మర్మాన్ని చిన్న మాటగా చెప్తున్నాడు గబ్రియేలు. రాబోయే రోజుల్లో మనుషులకి తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సాత్విక ఉన్న తెలివి మా ఇంట్లో ఎవ్వరికీ లేదు.
తెలియదు చాలా విషయాలు, ఆ అబ్బాయికి తెలిసిన విషయాలు చాలా విషయాలు మాకు తెలియదు. రాబోయే రోజుల్లో ఇంకా తెలివైన పిల్లలు వచ్చేస్తారు. తెలివి బాగా పెరిగిపోవును దానియేలు, జాగ్రత్తగా వినాలి. రాబోయే రోజుల్లో తెలివి అధికమగును, తెలివి అధికమగును, తెలివి అధికమగును. దేవుణ్ణి ఒప్పుకోని వారు ఎక్కువైపోతారు. హల్లెలూయా. అదే తెలివి. దేవుణ్ణి ఒప్పుకోరు, రక్షణ ఒప్పుకోరు. ఒక 50 సంవత్సరాల కిందట ఉన్నటువంటి విశ్వాసం ఈరోజు లేదు. ఈ బైబిల్ గ్రంథంలో మాటల్ని లాగి పీకి మార్చేసి పాపం చేస్తే తప్పేంటి, పాపంలోనే పుట్టా, మనం పాపం చేసినా పర్లేదు దేవుడు తీసుకెళ్ళిపోతాడనే బోధలు, అబద్ధ బోధలు, మోసకరమైన బోధలు. ఏదైనా తినొచ్చు, ఏమన్నా చేయొచ్చు, ఏమనుకోడు దేవుడు అనేటటువంటి అబద్ధ బోధలు. తెలివి ఎక్కువైపోయి, హల్లెలూయా. అంటే సొంత తెలివితోటి సేవకులు వాక్యాన్ని మాట్లాడతారు, సొంత తెలివితోటి మాట్లాడేస్తారు వాక్యాలు, సొంత జ్ఞానంతోటి మాట్లాడతారు. అమ్మాయి వచ్చింది, పాపం జరిగింది, ఏంటి, పర్లేదు పర్వాలేదు పర్వాలేదు, ఏమో భయపడకు. ఎందుకంటే మనం శరీర సంబంధం, మనం పాపం చేయకపోతే ఎవరు చేస్తారు? మనమే చేస్తాం పాపం. కాబట్టి దేవుడు అందుకే చేసిన పాపాలని క్షమించడమే కాదు, యేసు బోధ ఎంత బాగుందో చూడండి, చెయ్యబోయే పాపాలను కూడా క్షమిస్తాడు. అర్థమైంది మీకు? చేసిన పాపాలను క్షమించడమే కాదు, చెప్పండి, చెయ్యబోయే పాపాలు, నువ్వు చచ్చే వరకు చేసే ప్రతి పాపాన్ని కూడా దేవుడు క్షమింతాడని బోధిస్తారు దానియేలు. దేవుని స్తోత్రం. తెలివి ఎక్కువైపోతుంది. ఒక ఆయన బోధిస్తున్నాడు, వడ్డీ వ్యాపారం చేయకూడదని. బైబిల్లో ఉందా? యేసు ప్రభు తలాంతులు ఇచ్చినోడితోటి, నేను నీకు ఇచ్చిన డబ్బు సాహుకారుల దగ్గర పెట్టకపోయావా అంటే, సాహుకారులు వడ్డీ వ్యాపారం చేయొచ్చు కాబట్టి మేము సాహుకారులం రక్షణలోకి వచ్చాం, మేము వడ్డీ వ్యాపారం చేయొచ్చు అని బైబిల్లో యేసు ప్రభు చెప్తున్నాడు. ఇలాంటి వితండవాదాలు, వాక్య విరుద్ధమైనటువంటి బోధలు వచ్చేస్తాయి. దాన్ని ఏమంటారు? తెలివి. మన సంఘస్థులు కొంతమంది మన దగ్గర మానేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్తారు, వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా బోధిస్తారు. అప్పుడు అంటారు, ఎన్నాళ్ళు తెలివి లేనివాడి దగ్గర ఉండిపోయాం, ఇశ్రాయేలు గారికి అసలు తెలివి లేదు, వాక్యం ఎలా ఉందో అలా జీవించాలన్నాడు. ఇప్పుడు చూడండి పాస్టర్ గారు ఎంత బాగా చెప్తున్నారు. ఒక ఆవిడ అంది, మా పాస్టర్ గారు, ఎవరు పాస్టర్ గారు, నన్ను ఎవ్వరు కూడా మా పాస్టర్ గారు అని అనరు, అంటే ఊరుకోను. కానీ ఆవిడ అంటుంది, మా పాస్టర్ గారండి పర్వాలేదన్నారండి. ఎవరండి మీ పాస్టర్ గారు? ఆ పర్వాలేదన్న పాస్టర్ ఎవరో వింటున్నారా? కాబట్టి చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధిక మగునని నాతో మాట్లాడు గబ్రియేలు చెప్పాను. కాబట్టి దానియేలు రాబోయే దినాల్లో, రాబోయే ఆ సంవత్సరాల్లో దైవజనుడి మాట, యథార్థమైన మాట, దేవుని మాట ఎవరు వినరు. మరి ఏం వింటారు అన్నాడు పౌలు? ఏం వింటారండి? జనులు తమ కొరకు దురద చెవులు గలవారై కల్పనా కథలు విను కాలము వచ్చుచున్నది. హల్లెలూయా చెప్పండి. కల్పనా కథలు వింటారు దురద చెవులు గలవారై. నేను ముగించబోతున్నాను, చాలా స్పష్టంగా చెప్తున్నాను. మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్న నక్షత్రాలు,
మనం యేసును చూపే నక్షత్రాలు. పవిత్ర ఒక నక్షత్రం, పవిత్ర తల్లి ఒక నక్షత్రం, వీళ్ళందరూ నక్షత్రాలు. పవిత్ర చాలా ప్రాంతాలకు వెళ్తుంది, బ్యాంకులో పనిచేస్తుంది, ఇంకా ఏవో ప్రయత్నాలు చేస్తుంది, బాగా అభివృద్ధి అవుతుంది, పేరు తెచ్చుకుంటుంది. ఉపవాస ప్రార్థనలో చెప్పాను, ముందు ఉద్యోగం తర్వాత వివాహం అన్నాను. అన్నట్టుగానే ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగంలో ఇంకా ఉన్నతి ఈ బ్యాంకులో ఉండదు, ఇంకా పెద్ద ఉద్యోగానికి వెళ్తుంది, పరీక్షలు రాస్తుంది, సక్సెస్ అవుతుంది. 2025లో ఇంకా పెద్ద ఉద్యోగానికి వెళ్తుంది. స్థిరపడిన తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత చూద్దాం వివాహం. కంగారేమీ లేదు. కానీ ఎప్పుడు బ్రతికి ఉన్నంతకాలం నక్షత్రంగా ఉండాలి. హల్లెలూయా. నేను అందరిని అదే కోరుతున్నాను. పవిత్రనే కాదు, మిమ్మల్నే కాదు, ఎవరినైనా, నా పిల్లల్ని కానీ నేను కానీ నక్షత్రాలుగా అంటే ముగింతున్నాను, యేసును చూపే నక్షత్రాలు. హల్లెలూయా. యేసుని ఎరుగని వారికి యేసును చూపే నక్షత్రాలుగా మనం అందరం వర్ధిల్లాలి. తప్పకుండా అలా ఉంటారని నేను నమ్ముతున్నాను. నేను ఖచ్చితంగా అలా లేని వారిని ఊరుకోను అని కూడా మీకు తెలియజేస్తున్నాను. వారు నాకు ఎంత కానుకలు ఇచ్చినా, నాకు ఎన్ని భోజనాలు పెట్టినా, నన్ను ఎంత ప్రేమగా చూసినా, నాకు పట్టుకొచ్చి 1,00,000 రూపాయలు మందిరానికి ఇచ్చినా, అంటే ఈరోజు పట్టుకొచ్చింది కదా మేరీ, అయినా ఆవిడని ఊరుకోను. కావాలంటే వెనక పట్టుకోండి మీరు ఇచ్చిన కానుకలన్నీ. నక్షత్రాలుగా ఉండవలసిందే. హల్లెలూయా. ఎలా ఉండాలి? అయ్యా మేము నక్షత్రాలుగా ఉండి యేసుని ఈ లోకానికి చూపిస్తామన్న వారందరూ ప్రార్థన చేయండి. నక్షత్రాలుగా ఉండాలని నిర్ణయించుకున్న వారందరూ ప్రార్థన చేయండి. అయ్యా నక్షత్రాలుగా ఉంటాం, మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు, యేసును చూపే నక్షత్రంగా ఉంటాం ప్రభువా. తండ్రి మమ్మల్ని క్షమించండి. మేము మీ కొరకు జీవించడానికి నిర్ణయం తీసుకుంటున్నాం, మీతో కలిసి జీవించడానికి నిర్ణయం తీసుకుంటున్నాం. 1వ తారీఖు మొదలుకొని ప్రతి దినము ఎంతో హెచ్చరిస్తూ వచ్చారు మా మేలు కొరకు, మా మేలు కొరకు. రేపు మేము మీ దగ్గరికి మధ్యాకాశానికి వచ్చినప్పుడు మీరు సంతోషించాలి. నా మంచి పిల్లలు నన్ను పోలి నడుచుకుని అనేక మందిని నడిపించారని. ఎందుకంటే ఈ లోకంలో జీవితం కొంతకాలమే, నీ దగ్గర ఉండేది శాశ్వత కాలం. అట్టి జ్ఞానము కలిగి నక్షత్రాలుగా ఉండే కృప అనుగ్రహించమని పవిత్రను దీవించి 2025లో అంటే వచ్చే క్రిస్మస్ ఆరాధనకు ముందుగా ఇంకా మంచి ఉద్యోగాలకు నడిపించబోతున్నారని నమ్ముతున్నాను. తర్వాత చక్కని వివాహం చేయండి, ఆ తండ్రికి మారు మనసు ఇవ్వండి, తల్లిని దీవించండి. నానమ్మను, అటువైపు ఇటువైపు ఉన్న బంధువులను దీవించండి. వీరి ద్వారా అనేక మంది రక్షణలోనికి రావడానికి సహాయం చేయండి. పరిశుద్ధమైన జీవితంలో యవ్వన ప్రాయంలో పడిపోకుండా ఎక్కడ ఉన్న నక్షత్రముగా ఉండే కృప అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఆ కృపను దయచేయండి. ప్రతి ఒక్కరూ మీ కొరకు జీవించుతూ మీతో కలిసి జీవించే భాగ్యం దయచేయండి. యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. రేపు పగలు ఆరాధన ఉంది.